ఈ రోజు మనము శివరూపమైన అష్టభైరవుల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటివాడు అష్టాంగ భైరవుడు. ఈయన వాహనం హంస. ఈయన మనలను భయాల నుండి విముక్తి కలిగించి సృజనాత్మకతను పెంచుతాడు. రెండవ వారు రూరు భైరవుడు. ఈయన వాహనం ఎద్దు. మనలో ఉన్న జ్ఞానాన్ని పెంచి ప్రతికూల శక్తులను పారదోలి అడ్డంకులను తొలగిస్తాడు. మూడవ వారు చంద్రభైరవుడు. ఈయన వాహనం నెమలి. మండుతున్న శక్తి, క్రమశిక్షణ, ధైర్యం, అజ్ఞానాన్ని నాశనం చేసి శక్తి కలవాడు. నాలుగవ వారు క్రోధ భైరవుడు. ఈయన వాహనం గ్రద్ద. ఆధ్యాత్మిక ప్రగతిని అడ్డుపడి అడ్డంకులను, చెడు శక్తులను తొలగించే దివ్య స్వరూపం. ఐదవ వారు ఉన్మత్త భైరవుడు. ఈయన వాహనం గుర్రం. కష్టాల నుండి విముక్తి కలిగించి మనలోని రోగ నివారణ శక్తిని పెంచుతాడు ఈ ఉన్మత్త భైరవుడు. ఆరవ వాడు కపాల భైరవుడు. ఈయన వాహనం ఏనుగు. కపాల భైరవుడు దుష్ట శక్తులను నాశనం చేయడానికి, సంపదను ప్రసాదించడానికి, కోరికలను తీర్చడానికి తోడ్పడతాడు. ఏడవ వారు భీషణ భైరవుడు. ఈయన వాహనం సింహం. భక్తుల భయాల నుండి ఓదార్పునిచ్చి సమస్యలను ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తాడు. ఎనిమిదవ వారు సంహార భైరవుడు. ఈయన వాహనం శునకం. బంధాల నుండి విముక్తి ప్రసాదించి భక్తులకు మోక్ష మార్గం చూపిస్తాడు. శివరూపమైన ఈ అష్టభైరవులు 8 దిక్కులను రక్షిస్తూ ఉంటారని నమ్ముతారు. వీరు సాక్షాత్తు ఆ మహాశివుని స్వరూపం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తూ స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.